అందరికీ జై శ్రీరామ్. మొన్న మహిళా సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది కదా. ఆ మహిళా సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన దాంట్లో రోడ్రిక్స్ అనే క్రికెటర్ ఉంది, మన ఇండియన్ క్రికెటర్, ఒక క్రిస్టియను. ఆమె చాలా బాగా ఆడింది. 127 పరుగులు చేసి ఇండియా ఫైనల్కి చేరడానికి కారకురాలైంది. అది సంతోషం. ఆమెని ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఇండియాని ఫైనల్స్కి తీసుకొచ్చిన దాంట్లో ముఖ్య భూమిక పోషించింది ఆమె కాబట్టి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆమె ఎంతైతే పోరాటం చేసి ఇండియా ఫైనల్ మ్యాచ్ చేరడానికి కారకురాలైందో, అంతే దారుణంగా ఆమెపై విమర్శలు వచ్చేలా, ఆమెపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసేలా ఇంకో మాట కూడా ఆమె మాట్లాడి. ఎవరికైనా దేవుడు ఉంటాడు, వాళ్ళ దేవుడిని నమ్ముకొని వాళ్ళు మాట్లాడే మాటలు ఆ పరిధి మేరకే ఉండాలి, అంతేగాని ఆ పరిధి దాటేలా ఉండకూడదు అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఆ నమియా రోడ్రిక్స్ అనే ఆ క్రికెటర్, మన ఇండియన్ క్రికెటరు ఏమన్నదంటే, ఈ ఆట నేను ఆడింది కాదు, ఈ గొప్పతనం నాది కాదు, నా యేసు ప్రభువు నా మీద ఉండి, నా వెంట ఉండి ఆడించిండు అని చెప్పి అన్న మాట ఏదైతే ఉందో, నిజంగా యావత్ భారతదేశంలో ఉన్న చాలామందిని, మెజారిటీ జనాన్ని ఇబ్బందికి లోను చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ ఈ నమియా రోడ్రిక్స్ అన్నమాట ఒకసారి బాగా గమనిస్తే, అంటే వాళ్ళ యేసు ప్రభు ఆమె చెంత నుండి ఆడిస్తే ఇండియా సెమీఫైనల్కి వచ్చిందట, అంటే ఇండియా గెలిచిందట. మరి ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ ఒక్క క్రిస్టియన్ కోసం యేసు ప్రభు ఏమని గెలిపించేలా చేసిండు. మరి అప్పుడు సెమీఫైనల్ ఎవరితో ఆడారు? ఆస్ట్రేలియాతో. మరి ఆస్ట్రేలియా క్రికెటర్స్ అంతా ఎవరు? క్రిస్టియన్స్. మరి వాళ్ళందరినీ, ఆ ఒరిజినల్ క్రిస్టియన్స్ని వదిలిపెట్టి యేసు ప్రభు ఈ మతం మారిన క్రిస్టియన్కి సహకరించిందట. ఇదెక్కడ విడ్డూరమో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఇంకో విషయం, అలాగే ఫైనల్లో వరల్డ్ కప్, మహిళా వరల్డ్ కప్ ఫైనల్లో మన ఇండియా విజయం సాధించడానికి ముఖ్య కారకురాలు దీప్తి శర్మ. ఆ దీప్తి శర్మ ఎప్పుడు నుదుటిన బొట్టు పెట్టుకుంటుంటుంది, అలాగే చేతికి కాషాయ దారం కట్టుకుంటుంది. ఆమె పరమ భక్తురాలు ఆంజనేయ స్వామికి. కానీ ఆ రోజు ఫైనల్ గెలిచిన తర్వాత ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, నా దేవుడు నన్ను గెలిపించిండు, నాడిచ్చిండు, మేము గెలవడానికి కారణమైనమని. అంటే ఎందుకో తెలుసా, ఇక్కడ హిందుత్వానికి ప్రచారం అవసరం లేదు అనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ చూసి ఆమె చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.